చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనకి ఈ 9th క్లాస్ టాపిక్లో మనకి పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్లో మనకి కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి. ఐడెంటిటీస్ ద్వారా ఏమైంది మనకి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. అలాగే ఎక్సైజ్ 2.5లో మనకి ఏమైనా క్వశ్చన్ నెంబర్ 1 అయింది, క్వశ్చన్ నెంబర్ 2 అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా సార్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఫాలో అవ్వాలంటే మెయిన్ కావాల్సింది ఏంటి? ఐడెంటిటీ ఫార్ములాస్ కావాలి. ఏంటి ఐడెంటిటీ ఫార్ములాస్? ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా దగ్గర మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా చూడండి సార్. ఈ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఒకటి, అలాగే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా, అలాగే అనదర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, అలాగే ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్, అలాగే ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ అండ్ ఎక్సెట్రా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. ఇలా మనకి ఎన్ని ఉన్నాయి? ఐడెంటిటీస్ 10 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఈ 10 ఐడెంటిటీస్ ని యూజ్ చేసి మనకి ఏమవుతుంది? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అయితే ఐడెంటిటీస్ ఇక్కడ మనకి ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఫార్ములాస్ కొంచెం ఐడియా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ఐడెంటిటీస్ ఏం చేయాలంటే కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ కొంచెం బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేస్తే ఏమవుతుంది? ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కి ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్, అలాగే అనదర్ ఫార్ములా చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. అంటే ఈ 2 ఫార్ములాస్ కి ఇక్కడ ఏముంది? ఇక్కడ మిడిల్ లో ప్లస్ ఉంటే ప్లస్ 2xy వచ్చింది, మిడిల్ లో మైనస్ ఉంటే వచ్చింది మైనస్ 2xy. అంటే ఏ ఫార్ములా అప్లై చేయాలంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఉన్న వేరియేషన్ తెలియాలి. మరి ఇక్కడ హోల్ స్క్వేర్ కాబట్టి వేరియేషన్ అంటే ఇక్కడ మిడిల్ లో ప్లస్ ఉంటే ప్లస్ 2x వచ్చింది, మిడిల్ లో మైనస్ ఉంటే మైనస్ 2x వచ్చింది. అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, మరి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫార్మ్ అంటే ఎక్స్ స్క్వేర్ చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. మీరు ఇక్కడ ఎక్స్ వై యూజ్ చేయట్లేదు, ఏ కమ బి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, లేదా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలా మనకి ఏమవుతుంది? మనకు ఏదైతే ఐడియా ఉందో ఆ ఫార్మ్ అప్లై చేసుకోవాలి. మరి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఫార్మ్ అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. ఇలా మనకి ఏమవుతుందంటే ఏ ఫార్ములా అయితే ఐడియా ఉందో ఆ ఫార్ములాని రిటర్న్ చేసుకుంటే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా మనకి ఏమవుతుంది? రిటర్న్ చేయండి. రిటర్న్ చేస్తే మీకు ఏమవుతుంది? ఆ ఫార్ములా కొంచెం గ్రిప్ ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే సమ్ చాలా ఈజీగా వస్తుంది. అందువల్ల ఐడెంటిటీ ఫార్ములాస్ కొంచెం బాగా బై హార్ట్ చేయండి. సమ్కి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడమ్మా. నెక్స్ట్ ఇందులో మనకి క్వశ్చన్ నెంబర్ ఈ ఎక్సైజ్ 2.1లో మనకి క్వశ్చన్ నెంబర్ 3 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 3 మనకి ఏమి ఇచ్చాడంటే ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్, ఫ్యాక్టరైజ్ ది ఫాలోయింగ్ using appropriate ఐడెంటిటీస్. అంటే ఏ ఐడెంటిటీ అయితే సూటబుల్ గా ఉంటుందో ఆ ఐడెంటిటీస్ ని యూజ్ చేయమన్నాడు. యూజింగ్ అప్రోప్రియేట్ ఐడెంటిటీస్. అయితే ఇక్కడ ఏది ఇక్కడ ఫస్ట్ ఫార్ములా మనకి ఏముంటుంది? ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఉన్నది ఫస్ట్ వాల్యూ చూడండి. అక్కడ మనకి 16x స్క్వేర్ ప్లస్ 24xy ప్లస్ 9y స్క్వేర్. ఏ ఫార్ములా మనం యూజ్ చేయాలంటే ముందుగా క్వశ్చన్ అనేది ఒకసారి చూడండి సార్. ఇక్కడ క్వశ్చన్ చేస్తే మనకి ఏముంది? ఇక్కడ చూడగానే స్క్వేర్ ఉంది. ఇక్కడ అంటే ఏంటిది? 16x స్క్వేర్ ప్లస్ 24xy ప్లస్ 9y స్క్వేర్. ఇది చేయాల్సింది ఏంటి? ఇందులో ఫస్ట్ ఇక్కడ 16 ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. మరి 16 అంటే ఎంత? 4 స్క్వేర్. 16 అంటే ఇక్కడ 4 స్క్వేర్. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ x స్క్వేర్. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? 24. మరి మనకి ఫార్ములా ఏమవుతుంది? 2ab కదా. మరి ఇక్కడ 24 2 కామన్ తీస్తే ఏమవుతుంది? 2 ఇంటూ ఎంత అవుతుంది? 12. 2 ఇంటూ 12xy. నెక్స్ట్ ఏమవుతుంది? ప్లస్ 9 అంటే ఏమవుతుంది? 3 స్క్వేర్ వై స్క్వేర్. అంటే ఎవ్రీ టర్మ్ ఏమవుతుంది? స్క్వేర్ ఉండాలి. మరి ఎవ్రీ టర్మ్ స్క్వేర్ ఉండాలి ఏమవుతుంది? ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 అంటే ఏమవుతుంది? 3 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. మరి 4 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 4x హోల్ స్క్వేర్. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ చూడమ్మా. ప్లస్ 3 స్క్వేర్ వై స్క్వేర్ అంటే ఎంత? 3y హోల్ స్క్వేర్. అంటే ఈ మిడిల్ టర్మ్ కంపల్సరీ. ఇక్కడ 12 అంటే ఏమవుతుంది? 4 3 జా 12. మరి 4 3 జా 12 కాబట్టి 12 ని 2 పార్ట్స్ చేస్తుంది. ఏంటంటే 2 పార్ట్స్ చూడండి సరే. ప్లస్ 2 ఇంటూ ఈ 12 అంటే ఎంత? 4 3 జా ఇంటూ xy. అందువల్ల మనకి రిటర్న్ చేసినప్పుడు ఫార్ములా వైజ్ గా రిటర్న్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 4 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే 4x హోల్ స్క్వేర్ అయింది. అలాగే 2 12 జార్ అంటే 24 అంటే 24 ని 2 12 జార్ డివైడ్ చేశాను. నెక్స్ట్ 12 అంటే ఎంత అవుతుంది? 4 3. ఎందుకు 4 3 జార్ అంటే ఇక్కడ 4x 3y ఉంది కాబట్టి ఈ 4 ఏమో x కి అప్లై చేసుకోవాలి. ఈ 4 దీనికి అప్లై చేయాలి, x కి 3 దీనికి అప్లై చేసుకొని y కి అప్లై చేస్తే అవుతుంది చూడమ్మా సరే. 4x హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడమ్మా 2 ఇంటూ ఈ 4 ఇంటూ x ఏమవుతుంది? 4x. నెక్స్ట్ 3 ఇంటూ y 3y ప్లస్ 3y హోల్ స్క్వేర్. మనకి ఇక్కడ ఫార్ములా వచ్చింది. ఏంటి ఆ ఫార్ములా? మీరు అయితే xy అప్లై చేసుకోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ xy కాకుండా మనం ఏమవుతుందంటే లెటర్స్ చేంజ్ చేస్తున్నాం. ఏంటంటే కంపేరింగ్ విత్ ఏమన్నా ఇక్కడ కంపేరింగ్ విత్ మనకున్న టర్మ్స్ ఉంది సరే.
ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే మనకున్న ఫార్ములా ఏంటి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ తో కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మరి ఏ ప్లేస్ ఉన్న వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ వేర్ ఏ ప్లేస్ ఉన్న వాల్యూ ఎంత a ఈజ్ ఈక్వల్ టు 4x. ఏ ప్లేస్ ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 4x. మరి b ఈజ్ ఈక్వల్ టు మరి b ప్లేస్ ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసాం మరి ఇక్కడ a ప్లేస్ లో 4x ఉంది, b ప్లేస్ లో ఉంటుంది ఇక్కడ 3y. మరి ఈ యొక్క వాల్యూస్ కంపేర్ చేసుకున్నాం కాబట్టి మనకు ఫార్ములా ఐడియా వచ్చింది ఏంటది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. కాబట్టి దానికి యూజ్ అయ్యే ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని రిటర్న్ చేసినప్పుడు దాని ఫార్ములా ఏంటి ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్. మనం యూజ్ చేసే ఫార్ములా ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్. మరి a ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నాం కాబట్టి మరి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చూడండి ఒకసారి. ఏ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ ఏ వాల్యూ మన దగ్గర అప్లై చేసుకోండి. ఏ స్క్వేర్ అంటే మనకు టర్మ్ చూడండి 16x స్క్వేర్ లెఫ్ట్ సైడ్ అప్లై చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత 16x స్క్వేర్ ప్లస్ 24xy ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్. నెక్స్ట్ చూడండి అక్కడ 4x ఇక్కడ చూడండి ఏ ప్లేస్ లో వాల్యూ ఎంత 4x ప్లస్ b ప్లేస్ లో వాల్యూ ఎంత b ప్లేస్ లో 3y హోల్ స్క్వేర్. మరి ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఏంటి 2 టైమ్స్ మల్టిప్లికేషన్ కింద రావాలి. ఇక్కడ పవర్ స్క్వేర్ ఉంది. మరి పవర్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2 టైమ్స్ మల్టిప్లికేషన్. పవర్ స్క్వేర్ ఉంది 2 టైమ్స్ మల్టిప్లికేషన్ కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ 4x ప్లస్ 3y ఇంటూ 4x ప్లస్ 3y అంటే ఏమవుతుంది 2 పార్ట్స్ కింద మనకి ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రొడక్ట్ కావాలి. ఓన్లీ ప్రొడక్ట్ కావాలి కాబట్టి ప్రొడక్ట్ వైజ్ ఏం చేసాక నేను 4x ప్లస్ 3y ఇంటూ 4x ప్లస్ 3y అప్లై చేశాను. ఇక్కడ మనకి ఏమవుతుంది ఫస్ట్ సమ్ కి ఫ్యాక్టరైజేషన్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడమ్మా. సెకండ్ సమ్ ఏముంది చూడండి సరే. సెకండ్ సమ్ మనకి 4y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 1. ఇక్కడ ఈ సమ్ కి మనకి అప్లై చేయాలంటే సేమ్ మోడల్ మనకి ఏమవుతుంది సేమ్ మోడల్ చూడమ్మా సార్. సేమ్ మోడల్ ఉన్నప్పుడు 4y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 1 కాబట్టి ఒకసారి చూడమ్మా అప్లై చేయండి. 4y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఏంటిది 4y స్క్వేర్. మరి 4y స్క్వేర్ అంటే ఏమవుతుంది చూడండి సార్. 4y స్క్వేర్ అంటే మనకి రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ 4y స్క్వేర్ ఉంది ఇక్కడ. మరి 4y స్క్వేర్ అంటే ఏమవుతుంది 2 స్క్వేర్ y స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ 2 స్క్వేర్ y స్క్వేర్. నెక్స్ట్ 4y అంటే ఇక్కడ ఏమవుతుంది 2 ఇంటూ ఏమవుతుంది ఇక్కడ 2 ఇంటూ 2y ప్లస్ 1 ప్లస్ ఏమవుతుంది 1. అంటే ఏదైనా మనం ఫార్ములా అప్లై చేయాలంటే ముందు ఏంటంటే అక్కడ ప్రాసెస్ ఇంపార్టెంట్. అక్కడ ఏంటిది ఇక్కడ 4 ఉంది 4 అంటే ఎంత 2 స్క్వేర్ y స్క్వేర్ అయింది మైనస్ ఉంది. ఇక్కడ ఫార్ములా ఏముంది మైనస్. కొంచెం మిస్టేక్ వచ్చిందంటే ఇబ్బంది పడతాం మనం. మైనస్ ఇది మైనస్ 2 ఇందువల్ల 4లో 2 కామన్ ఇందువల్ల 2ab ఫార్ములా 2 కావాలి కాబట్టి 2 ఇంటూ ఇంకేముంది ఇక్కడ ఎనదర్ వాల్యూ 2 2 0 4 కాబట్టి 2y వచ్చింది ప్లస్ అంతా 1 ఉంది. మరి 2 స్క్వేర్ y స్క్వేర్ అంటే ఏమవుతుంది 2 స్క్వేర్ y స్క్వేర్ అంటే మీకు ఏమవుతుంది ఫార్ములా చూడమ్మా. మరి 2 స్క్వేర్ y స్క్వేర్ అంటే ఏమవుతుంది 2y హోల్ స్క్వేర్ ప్లస్ మరి 2y హోల్ స్క్వేర్ రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ చూడమ్మా. ఇక్కడ 2 ఉంది ఇక్కడ మైనస్ 2 ఇంటూ మరి ఉన్నదే 2y ఇక్కడ. మరి ఇక్కడ 2y అంటే ఎనదర్ ప్రోడక్ట్ కావాలి కదా. మరి ఎనదర్ ప్రోడక్ట్ ఎంత అవుతుంది 2y ఇంటూ 1 ప్లస్ 1 అంటే 1 స్క్వేర్. మరి ఏ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటారు కంపేరింగ్ విత్ ఏం ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ కంపేర్ చేశారు. అంటే ఏ ఫార్ములా కంపేర్ చేశారు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ తో కంపేర్ చేస్తే వేర్ ప్లేస్ లో ఉన్న వాల్యూస్ చెప్పండి అమ్మా. వేర్ ఏ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత 2y b ప్లేస్ లో వాల్యూ ఎంత 1. అంటే ఏ ఫార్ములా అయితే అప్లై చేసావో ఆ ఫార్ములా వైజ్ గా చూడవచ్చిన సంఖ్య సార్. ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఏ స్క్వేర్ అంటే ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2y ఉంది. b ప్లేస్ లో వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1. ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి ఉన్నదే వాల్యూ 2y ఉంది. మరి ప్రోడక్ట్ వాల్యూ కావాలంటే అనదర్ ప్రోడక్ట్ వాల్యూ ఎంత అవుతుంది ఎవ్రీ వాల్యూకి ప్రోడక్ట్ వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. కాబట్టి ఈ 2y ఇంటూ అక్కడ 1 రిటర్న్ చేశాను. ఇప్పుడు 2y ఇంటూ 1 అయింది. ఇక్కడ ఏ ప్లేస్ లో 2y అయింది b ప్లేస్ లో వాల్యూ ఎంత 1. అంత కంపేర్ చేస్తే ఏమొచ్చింది వాల్యూస్ a is equal to 2y b is equal to 1. మరి ఫార్ములా రిటర్న్ చేసినప్పుడు ఏ ఫార్ములా చూడండి సరే. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఉంటే దాని ఆన్సర్ ఏంటి a మైనస్ b హోల్ స్క్వేర్. మరి a మైనస్ b హోల్ స్క్వేర్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ మనకున్న లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత 4y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నది ఏ వాల్యూ ఎంత 2y మైనస్ b వాల్యూ ఎంత ఉంది మన దగ్గర b వాల్యూ 1 ఉంది 1 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ స్క్వేర్ ఉంది. మరి ప్రోడక్ట్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. మరి 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2 టైమ్స్ మల్టిప్లికేషన్ కాబట్టి
2y మైనస్ 1 ఇంటూ 2y మైనస్ 1. ఇక్కడ మనకి ఏమైంది సెకండ్ సమ్ కంప్లీట్ అయింది. అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ వైజ్ వెళ్తే మనకి ఏమవుతుంది సమ్ చాలా ఈజీ. అంటే ప్రాసెస్ అంటే ఫార్ములా రావాలి, ఫార్ములా వస్తే మనకి ఏమవుతుంది ఎవరి సమ్ సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. అందువల్ల ప్రాసెస్ అలవాటు కొంచెం కేర్ఫుల్గా చూడండి. ప్రాసెస్ అలవాటు అయితే ఆటోమేటిక్గా మీకు సమ్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పాయింట్ చూడమ్మా. థర్డ్ పాయింట్ మనకి ఏంటంటే థర్డ్ పాయింట్ 4x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ డివైడెడ్ బై 25. y స్క్వేర్ డివైడెడ్ బై ఎంత 25. ఎవరి సమ్ సాల్వ్ చేయాలంటే మనకి ఏమవుతుంది ముందు ఫార్ములా వైజ్ గా డేటింగ్ తీసుకోవాలి. కాబట్టి సమ్ తీసుకున్నామా. సమ్ తీసుకుంటే మనకి ఏముంది ఇక్కడ 4x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ 4 ఉంది. మరి 4 అంటే ఎంత 2 స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ స్క్వేర్ టర్మ్ ఇక్కడ స్క్వేర్ టర్మ్ కావాలి కాబట్టి 2 స్క్వేర్ x స్క్వేర్ ఇక్కడ y స్క్వేర్ ఉంది. మరి y స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ ఉంది. ఇక్కడ అన్ని కూడా ప్రోడక్ట్ లోపల ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్ లోపల ఆపరేషన్ ఇక్కడ ఏంటి డినామినేటర్ ఉంది. డినామినేటర్ 25 ఉంది. 25 ఏమవుతుంది 5 స్క్వేర్. 25 అంటే 5 స్క్వేర్. మరి డినామినేటర్ ఉంటే డినామినేటర్ పొజిషన్ వేస్తాం, మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ పొజిషన్ వేస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి ఇది మల్టిప్లికేషన్ కాబట్టి ఏమవుతుంది స్క్వేర్ సపరేట్ చేస్తే ఏ ఫార్మ్ అయితే మనకి a పవర్ n b పవర్ n. మరి a పవర్ n b పవర్ n ఫార్మ్ ఏంటి ab హోల్ పవర్ n. అందువల్ల ఆ ఫార్మ్ అప్లై చేస్తే ఏమైంది ఇక్కడ 2x హోల్ స్క్వేర్. మరి దీని ఫార్మ్ ఏంటి దీనికి ఫార్మ్ ఏంటిది a పవర్ n బై b పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ఫార్మ్ ఏంటి a బై b హోల్ పవర్ n. డినామినేటర్ అంటే డినామినేటర్ పొజిషన్ అప్లై చేసుకోవాలి, మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ పొజిషన్ మనకి ఏమవుతుంది ఫార్మ్ అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ అన్న ఇక్కడ మైనస్ ఇక్కడ ఏమవుతుంది y డివైడెడ్ బై 5 హోల్ స్క్వేర్. మరి ఇక్కడ అప్లై చేసే ఫార్మ్ ఏంటి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే ఏ ఫార్మ్ అయితే అప్లై చేస్తున్నామో ఆ ఫార్మ్ అయితే ఉంది. సరే ఇక్కడ ఒకటి కంపేర్ చేయాలి. ఏంటంటే కంపేరింగ్ చూడమ్మా. ఇక్కడ కంపేరింగ్ విత్ అని యూజ్ చేసే ఫార్మ్ ఏంటి కంపేరింగ్ విత్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కాబట్టి అప్లై చేస్తే అవుతుంది వేర్ ఇంట వాల్యూస్ a ఈజ్ ఈక్వల్ టు వేర్ a ఈజ్ కూడా ఎంత ఉంది అక్కడ 2x ఉంది. అనదర్ b ఈజ్ కూడా ఎంత ఉంది అక్కడ y బై 5. b ఈజ్ కూడా ఎంత ఉంది అక్కడ y బై 5. అంటే a ప్లేస్ వాల్యూ 2x ఉంటే b ప్లేస్ వాల్యూ ఎంత y బై 5 ఉంది. ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే ఏ ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. అక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అప్లై చేస్తున్నాం కాబట్టి a స్క్వేర్ b స్క్వేర్ ఫార్ములా ఏంటి a ప్లస్ b ఇంటూ a మైనస్ b. మీరు మిడిల్ లో అక్కడ ప్లస్ స్టార్టింగ్ రాయాలని రూల్ లేదు. ఇక్కడ ప్లస్ ముందు రాసుకున్న తర్వాత మైనస్ రాసుకోవచ్చు, లేదా మైనస్ రాసుకుని నెక్స్ట్ ప్లస్ రాసుకోవచ్చు. అంటే a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి కూడా అప్లై చేసుకోవచ్చు. a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అని ఒకటే ఫార్ములా వస్తుంది, లేదా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అని ఒకటే ఫార్ములా వస్తుంది. ఇక్కడ అప్లై చేస్తాను. అప్లై చేస్తే చూడండి నెక్స్ట్ ఇక్కడ ఫార్ములాలో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ చూడండి 4x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై 25 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రోడక్ట్ వాల్యూ చూడండి. అక్కడ a స్క్వేర్ b స్క్వేర్ ఉంది. దానికి ఆన్సర్ ఏంటి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. కాబట్టి a ప్లస్ 1 వాల్యూ ఎంత a ప్లస్ 1 వాల్యూ ఎంత 2x ప్లస్ b ప్లస్ 2 వాల్యూ ఎంత y బై 5 ఇంటూ a వాల్యూ ఎంత 2x ప్లస్ b వాల్యూ ఎంత y a వాల్యూ ఎంత 2x మైనస్ b పొజిషన్ వాల్యూ ఎంత 5. ఇందువల్ల ఇక్కడ మనం రాసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా రాయాలి. ఎందువల్ల అంటే మిస్టేక్ వచ్చిందంటే మనకు సంబంధం రాంగ్. ఎందువల్ల ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది. అది కంపల్సరీ వేరియేషన్ ఉండాలి. వేరియేషన్ ఉంటే మనకి ఏమవుతుంది సమ్ రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని ఈ ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ లో 3 పాయింట్స్ అయినాయి. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 4 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 4 పాయింట్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 4 మనకి ఏముందంటే క్వశ్చన్ నెంబర్ 4 18a స్క్వేర్ మైనస్ 50. క్వశ్చన్ నెంబర్ 14 లో మనకి 18a స్క్వేర్ మైనస్ 50 అయితే ఇక్కడ ప్రీవియస్ సమ్ లో మనకు సాల్వ్ చేయడం లేదు. ఎందుకు లేదంటే 18a స్క్వేర్ లో 250 లో మనకి ఇక్కడ హోల్ స్క్వేర్ రాదు. 18 కి హోల్ స్క్వేర్ ఉందా పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. 18 కి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు, 50 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. కానీ ఇక్కడ కామన్ టర్మ్ ఉంది ఏంటంటే 2 టేబుల్ ఉంది. అందువల్ల దీన్ని 2 టైమ్స్ కింద రాస్తాను. చూడండి సార్ సమ్ ఏదైతే తీసుకున్నామా ఒకసారి సమ్ తీసుకుంటే 18a స్క్వేర్ మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 18 లో మనకి ఏం కామన్ వస్తుంది 2 టేబుల్ కామన్ వస్తుంది కాబట్టి 2 ఇంటూ ఎంతది 9a స్క్వేర్. ఇక్కడ ఏ 9 ఒకలాగా కనపడుతుంది కొంచెం చూసుకోండి. మైనస్ ఇక్కడ 50 ఉంది. 50 ఎంత 225. 50 ఎంత 225. ఈ రెండింటిలో కామన్ టర్మ్ ఉంది కాబట్టి కామన్ టర్మ్ తీసేస్తే ఏమవుతుంది 2 ఇంటూ కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ 9a స్క్వేర్ మైనస్ 25. ఎందువల్ల రెండింటిలో 2 టేబుల్ ఉంది కాబట్టి 2 అనేది కామన్ తీసాను. 2 అనేది కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ 9a స్క్వేర్
మైనస్ ఇక్కడ 2 కామన్ పోతే ఎంత అవుతుంది 25. ఇందువల్ల ఇక్కడ కామన్ అంటే ఏంటి మల్టిప్లికేషన్, ప్రోడక్ట్ రూపంలో ఉన్న వాల్యూని కామన్ చేయడం. ఇక్కడ ప్రోడక్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా ప్రోడక్ట్ కాబట్టి మల్టిప్లికేషన్ చేసే వాల్యూని కామన్ చేశాను. మీకు మనకున్న వాల్యూ ఎంత ఇక్కడ 9 వేసుకోవాలండి. 2 ఇంటూ మన 9 అలా రాయొచ్చు మనం. 9 రిటర్న్ చేయడం తెలుసు కాబట్టి 9 అంటే ఎంత 3 స్క్వేర్. 9 అంటే ఏంటి ఇక్కడ 3 స్క్వేర్ ఏ స్క్వేర్. మరి 3 స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 5 25 ఎంత 5 స్క్వేర్. 25 ఎంత అవుతుంది 5 స్క్వేర్ అవుతుంది. మరి ఇక్కడ 2 ఇంటూ ఏమవుతుంది చూడమ్మా 3 స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఎంత 3a హోల్ స్క్వేర్. మరి 3 స్క్వేర్ ఏ స్క్వేర్ అవుతుంది 3a హోల్ స్క్వేర్ అవుతుంది మైనస్ 5 స్క్వేర్. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ సింబల్ ఏ ఉంది అంటే మనం యూజ్ చేసే ఫార్ములాలో ఏ యూజ్ చేసాం అనుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇక్కడ కంపేరింగ్ విత్ ఫార్ములా కంపేరింగ్ విత్ ఏంటి ఈ ఫార్ములా ఇక్కడ ఇందాక ఆల్రెడీ ప్రీవియస్ ఏబీ యూజ్ చేసాం. ఇందులో లెటర్స్ XYZ కాబట్టి అక్కడ అది యూజ్ చేసాం. మరి ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అప్లై చేయండి. ఓన్లీ ఇన్సైడ్ టర్మ్ కే ఈ ప్రోడక్ట్ వాల్యూకి అవసరం లేదు. ఇందులో ఇన్సైడ్ టర్మ్ కే మనం అప్లై చేస్తాం కాబట్టి కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఉన్న వాల్యూ చూడండి వేర్ ఎక్స్ ప్లస్ ఉన్న వాల్యూ ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3a వేర్ ఎక్స్ ఈజ్ కూడా ఎంత ఉంది ఇక్కడ 3a ఉంది. వై ఈజ్ కూడా ఎంత 5 అంటే ఎక్స్ ప్లేస్ ఉన్న వాల్యూ 3a ఉంది. మరి వై ప్లేస్ ఉన్న వాల్యూ ఎంత 5 ఉంది. అప్లై చేస్తే ఏమవుతుంది అక్కడ మనకి ఫార్ములా రిటర్న్ చేస్తాం కాబట్టి ఈ ఫార్ములా మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఏ ఫార్ములా అయితే అప్లై చేస్తున్నాం ఆ ఫార్ములా ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అప్లై చేస్తున్నాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత 18a స్క్వేర్ మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు. ఇందువల్ల ఎవరి సమ్ మనం సాల్వ్ చేసేది లెఫ్ట్ సైడ్ అనేది కంటిన్యూ వస్తుంది. లెఫ్ట్ సైడ్ చేంజ్ అవ్వదు. ఓన్లీ మనం అప్లై చేసేది రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ పార్ట్ లోనే అప్లై చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏదైతుందో ఆ లెఫ్ట్ సైడ్ వాల్యూ కంటిన్యూగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఈ ఫార్ములా అప్లై చేస్తాం. దీని ప్రోడక్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 2 ఇంటూ దీని ఫార్ములా ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మరి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉన్న ఫార్ములా ఏంటి ఎక్స్ ఎంత 3a ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 3a సింబల్ ఏంటి ప్లస్ వై వాల్యూ ఎంత 5. నెక్స్ట్ దే మళ్ళీ ఎక్స్ 3a మైనస్ వై వాల్యూ ఎంత 5 అంటే ఏదైతే ఫార్మ్ అప్లై చేసానో ఎక్స్ ప్లేస్ లో ఉన్న వాల్యూ 3a ఉంది, వై ప్లేస్ లో ఉన్న వాల్యూ 5 కాబట్టి 3a ప్లస్ 5 ఇంటూ అనదర్ ఎక్స్ వాల్యూ ఎంత 3a మైనస్ వై వాల్యూ ఎంత 5. అంటే ఫార్మ్ అప్లై చేసినప్పుడు మనకి ఏ సమ్ కి ఏం అప్లై చేస్తామో చూసుకోవాలి. ఇక్కడ ఏ ఫార్మ్ అప్లై చేస్తామో ఐడియా ఉంటే మనకి ఏమవుతుంది సమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అందువల్ల ఇక్కడ యూజ్ చేసే ఫార్మ్ ఏంటి ప్రీవియస్ సమ్ కి మనం అదే యూజ్ చేసాం, ఈ సమ్ కూడా అదే యూజ్ చేసాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అప్లై చేసాం కాబట్టి ఏమైంది ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై లేదా ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఈ టర్మ్స్ లో ఎలా కోయిన్సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా పర్లేదు కానీ ఫార్మ్ ఏంటి ఇక్కడ మిడిల్ లో ప్లస్ ఉండాలి, మిడిల్ లో ఉండాలి మైనస్. నెక్స్ట్ ఎంత సమ్ చూడండి ఫిఫ్త్ సమ్ చూడండి. ఫిఫ్త్ సమ్ చూస్తాం ఫిఫ్త్ సమ్ ఇచ్చారు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 మనకి 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ ట్రై చేద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ టైప్ ఏంటంటే ఇక్కడ మనకి ఫార్ములా వైజ్ చాలా ఈజీగా ఉంది. ఎందువల్ల అంటే ఇక్కడ మిడిల్ లో 5 ఇక్కడ ఏముంది +5 ఉంది, ఇక్కడ 6 ఉంది. మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటంటే మల్టిప్లికేషన్ చేసి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం కదా చూడండి. అక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడమ్మా ఎక్స్ స్క్వేర్ అలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ చేస్తే 6 కి వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి ఫ్యాక్టర్స్ 2 3 జా బట్ 2 3 జా 6 కానీ ఆ 2 ని 3 ని ఎడిషన్ చేస్తే వస్తుంది 5 వస్తుంది. అలాగా ప్రొడక్ట్ వాల్యూ 6 వచ్చి ఎడిషన్ వాల్యూ కూడా 5 వచ్చే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని సెపరేట్ చేయొచ్చు కాబట్టి ఆ సెపరేషన్ చేస్తున్నాం. ఒకసారి సెపరేషన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 2 + 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 3 2 + 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 3 అని అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 + 3 ఇంటూ ఎక్స్ 2 ఇక్కడ 2 ఇంటూ 3 అంటే ప్రోడక్ట్ అదే యూజ్ చేసావు, ఎడిషన్ కూడా అదే యూజ్ చేసావు. ప్రోడక్ట్ అదే యూజ్ చేసి ఎడిషన్ కూడా అదే యూజ్ చేస్తాం. మనకు ఫార్ములా ఏంటది కంపేరింగ్ విత్. ఏం ఫార్ములా అది కంపేరింగ్ విత్ మనం యూజ్ చేసే ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. అంటే ఇందువల్ల ప్రోడక్ట్ ఏబి యూజ్ చేసావు, ప్రోడక్ట్ ఏబి యూజ్ చేసి ఎడిషన్ కూడా ఏబి యూజ్ చేసావు కాబట్టి ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే మనకున్న టర్మ్స్ ఏంటో చూడండి. ఇక్కడ కంపేర్ చేసుకుంటే వేర్ టర్మ్స్ ఏంటిలో మనకి ఏ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 2, ఏ పొజిషన్ ఉన్న వాల్యూ 2 కాబట్టి దేఫర్ ఏ ఇది కూడా ఎంత వచ్చింది 2 వచ్చింది. అనదర్ ఏమవుతుంది బి పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 3, బి పొజిషన్ ఎంత ఇక్కడ 3. అందువల్ల ఈ ఫార్ములా అప్లై చేశాను. మరి ఇక్కడ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి యూజ్ చేసే ఫార్ములా ఏంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ పార్ట్ ఏంటి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. అంటే మనం ఏదైతే ఐడెంటిటీ ఫార్మ్ యూజ్ చేయనుకున్నామో ఆ ఐడెంటిటీ ఫార్మ్ ఇది. మరి ఐడెంటిటీ ఫార్మ్ యూజ్ చేస్తాం కాబట్టి మనకున్న లెఫ్ట్ సైడ్ ఫార్మ్ వాల్యూ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్
5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ పార్ట్ x ప్లస్ మరి ఏ పొజిషన్ వాల్యూ ఎంత 2 ఉంది x ప్లస్ 2 ఇంటూ అనదర్ వాల్యూ x ప్లస్ b పొజిషన్ వాల్యూ ఎంత ఉంది అక్కడ b పొజిషన్ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది కాబట్టి b కూడా ఎంత వచ్చింది 3 అంటే ఫార్ములా ఏంటి మనకి ఫైనల్ గా x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3 ఈ ఫార్ములా అప్లై చేస్తాను నెక్స్ట్ చూడమ్మా ఈ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే 5 సమ్స్ అండి నెక్స్ట్ సమ్ చూడమ్మా 6 సమ్ చూడండి 6 సమ్ చూస్తే మనకి 6th సమ్ లో మనకి ఏముంది చూడండి 3p² మైనస్ 24p ప్లస్ 36 ఇచ్చాడు అంటే ఒక ఫార్ములా మనం అప్లై చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ మెథడ్ అప్లై చేస్తున్నామో చూసుకోవాలి కదా ఏ టైప్ ఆఫ్ మెథడ్ అప్లై చేస్తున్నప్పుడు మనం 3p² మైనస్ 24p ప్లస్ 36 కాబట్టి ఆ ఫార్ములా వైజ్ అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది చూడండి సార్ అక్కడ ఏ ఫార్ములా వైజ్ అప్లై చేస్తున్నామో సార్ చూడండి ఒకసారి ఈ ఫార్ములా వైజ్ అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నది చూడండి ఇక్కడ 3p² దీన్ని స్క్వేర్ కింద రాయొచ్చా స్క్వేర్ కింద రాయలేం దీన్ని స్క్వేర్ కింద రాయలేం కాబట్టి ఏమవుతుంది 3p² అంటే 3p² అవదు అందులో దీని కరెంట్ లేదు కాబట్టి దీన్ని కొంచెం మాడిఫికేషన్ చేస్తాను ఏంటి మాడిఫికేషన్ చూడమ్మా 3p² మైనస్ 24p ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 కామన్ ఏంటో నైట్లో ఏముంది అక్కడ 3 8 జార్ 3 12 జార్ అంటే అన్నింటిలో కామన్గా ఏముంది 3 టేబుల్ ఉంది కాబట్టి 3 టేబుల్ కామన్ చేస్తే 3 ఇంటూ మరి ఇక్కడ 3 కామన్ చేస్తే ఏమవుతుంది 3 కామన్ చేస్తే p² ఇక్కడ 3 కామన్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 3 కామన్ చేస్తే ఏమవుతుంది 3 క్యాన్సిల్ అయింది కాబట్టి p² మైనస్ 3 టేబుల్ ఎంత క్యాన్సిల్ అవుతుంది 8 టైమ్స్ 3 8 జార్ 3 8 జార్ ఎంత 24 3 12 జార్ 3 12 జార్ ఇక్కడ ఫార్ములా వైజ్ అప్లై చేయొచ్చు ఫ్యాక్టరేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూడండి 2 మెథడ్స్ ఇస్తాను చూడండి సార్ 2 మెథడ్స్ కూడా అప్లై చేస్తాం కాబట్టి 2 మెథడ్స్ మనకి ఏవైతే ఫాలో అవుతుందో చూడండి సార్ ఆ మెథడ్స్ ఫాలో చేద్దాం సార్ ఇక్కడ 2a మెథడ్స్ యూజ్ చేయండి 2a మెథడ్స్ ఇక్కడ ఫస్ట్ బడ్జెట్ చూడమ్మా 3 ఇంటూ p² మైనస్ 8p ఉంది కాబట్టి ఇక్కడ అప్లై చేసే ఫార్ములా చూడండి ఇక్కడ మనం అప్లై చేసే ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములా సార్ చూస్తే మనకి ఏమవుతుంది మనకి 2a మెథడ్స్ ఉంటే 2a మెథడ్స్ యూజ్ చేసి చూడండి సార్ ఇక్కడ మెథడ్ అప్లై చేస్తే మనకి మెయిన్ ఏ ఫార్ములా అప్లై చేస్తారో ఐడియా ఉండాలి కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ మనం అప్లై చేసే ఫస్ట్ మెథడ్ అప్లై చేస్తాం అంటే ఫ్యాక్టరేషన్ మెథడ్ అప్లై చేస్తాం అంటే మనం ప్రోడక్ట్ వాల్యూ ఫార్ములాస్ ఉన్నాయి కదా ఫార్ములాస్ అప్లై చేస్తే ఇక్కడ 12 వచ్చింది ఇక్కడ 8 వచ్చింది అంటే ప్రోడక్ట్ వాల్యూ ఇక్కడ చూడమ్మా p² ఇంటూ 12 ఎంత అవుతుంది 12p² మేము p² ఇంటూ 12p² కాబట్టి ఇక్కడ ఏమవుతుంది సింబల్ ప్లస్ వచ్చింది ప్లస్ అంటే ఎడిషన్ చేయాలి ఎడిషన్ చేస్తే ఏమవుతుంది p² ఇంటూ మీనింగ్ ఇక్కడ p² మీనింగ్ p ఇంటూ p p² ఇంటూ p ఇంటూ p కాబట్టి ఇక్కడ 12 అంటే ఫ్యాక్టర్స్ ఏంటి ఎడిషన్ చేయాలంటే మనకు 1 12 జార్ ఉంది అలాగే 2 6 జార్ ఉంది 4 3 జార్ ఉంది అయితే 1 ప్లస్ 12 చేస్తే అంతా 11 13 వచ్చింది 13 నాట్ సాటిస్ఫై అయింది అక్కడ 8 వచ్చింది కాబట్టి అలాగే 2 6 జార్ ఎంత 2 6 జార్ 12 కానీ 2 ప్లస్ 6 చేస్తే ఎంత వచ్చింది 8 వచ్చింది 4 3 జార్ 12 7 వచ్చింది ఎడిషన్ చేస్తే అంటే ఏమవుతుంది మల్టిప్లికేషన్ చేస్తే 12 మల్టిప్లికేషన్ వాల్యూ 12 కానీ ఎడిషన్ వాల్యూ చేస్తే 12 7 వస్తుంది కాబట్టి ఇది నాట్ సాటిస్ఫై అంటే ఏంటి సాటిస్ఫై చేసే వాల్యూస్ అంటే ఇక్కడ 2 6 జార్ ఉంది అలాగే ఎనర్జీ అవుతుంది 12 జార్ ఉంది అలాగే 4 3 జార్ ఉంది కానీ ఈ వాల్యూస్ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 13 వచ్చింది ఇక్కడ ఏమొచ్చింది 7 ఇక్కడ 8 వచ్చింది మన సూటబుల్ వాల్యూ ఏంటి 8 కావాలి ఆ 8 కి సింబల్స్ ఏంటి మైనస్ అంటే ఏంటి ఎడిషన్ చేసే వాల్యూ కూడా సేమ్ వాల్యూకి మనకి ఏమవుతుంది మైనస్ అంటే ఏమవుతుంది మైనస్ వస్తుంది ఎడిషన్ చేస్తే అంటే ఇక్కడ ఏమవుతుంది 2 6 జార్ వచ్చింది కాబట్టి -2p -6p అప్లై చేస్తే ఏమవుతుంది p² మైనస్ -2p -6p ప్లస్ 12 అంటే డివైడ్ చేసాం therefore 3 ఇంటూ ఇక్కడ p² ఉంది ఇక్కడ 2p ఉంది మనం కామన్ తీసేటప్పుడు ఎలా తీయొచ్చు కామన్ ఇక్కడ ఏమైనా కామన్ తీయాలనుకోండి మనం ఎలా అప్లై చేయొచ్చు ఇక్కడ మనకి ఒకసారి చూడండి కామన్ మెథడ్ కూడా చూడమ్మా ఫస్ట్ ఇక్కడ p² ఉంది p² అంటే మీనింగ్ ఏంటి p ఇంటూ p మరి 2p² అంటే 2p అంటే 2 ఇంటూ p కామన్ టర్మ్ అంటే ఇక్కడ p కామన్ తీసాను p కామన్ తీస్తే ఇక్కడ p క్యాన్సిల్ అయితే ఉంది ఇంకానే p ఉంది మైనస్ ఇక్కడ p పోతే ఉంది ఇంకా 2 మరి ఇక్కడ 6p ఉంది కదా మరి ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది మరి మైనస్ ఉంటే ఏమవుతుంది మైనస్ కామన్ చేయాలి అందులో -6 కామన్ తీస్తే ఇక్కడ ఉంది ఇంకా p ఒక ప్లస్ లో మైనస్ పోయింది మరి ప్లస్ లో మైనస్ పోతే ఏమవుతుంది ఇంకా మైనస్ ఎందువల్ల మరి మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది మరి మైనస్ ఉంటే మైనస్ ప్లస్ అవ్వాలి కాబట్టి ఈ ప్లస్ లో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది అనదర్ మైనస్ ఉంటుంది మరి 6 టేబుల్ లో 12 ఎంత టైమ్స్ అవుతుంది 2 టైమ్స్ చూడండి ఇక్కడ రెండిట్లో కామన్ టర్మ్ ఉంది p - 2 ఆ p - 2 కామన్ తీసేస్తే ఇంకేముంది ఇక్కడ p - 2 కామన్ చేస్తే ఇక్కడ ఏముంది ఇంకా p మైనస్ ఇక్కడ p - 2 కామన్ చేస్తే ఇక్కడ 6 అంటే ఏమవుతుంది ఫైనల్ గా ఏదైతే ప్రోడక్ట్ కావాలన్నా ఫ్యాక్టరేషన్ కావాలన్నా ఆ ఫ్యాక్టరేషన్ ప్రూవ్ చేసాం ఏంటంటే చూడమ్మా 3p² మైనస్ 24p ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 ఇంటూ p - 2 ఇంటూ p - 6 అంటే ప్రాబ్లమ్ లో మనకి ఏ టైప్ ఆఫ్ సమ్స్ కావాలో మనకి ఆ టైప్స్ ఆఫ్ సమ్ ప్రూవ్ చేసాం అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ఫార్మ్ అప్లై చేయలేదు ఐడెంటిటీ ఫార్మ్ అప్లై చేయకుండా ప్రూవ్ చేసాం కానీ ఈ మెథడ్ మనకి నెక్స్ట్ క్లాస్ లో యూజ్ అవుద్ది నెక్స్ట్ క్లాస్ లో ఈ మెథడ్ యూజ్ అవుతుంది కానీ మనకి ప్రాబ్లం ఎప్పుడు కూడా ఈ మెథడ్ అప్లై చేయకూడదు ఇందువల్ల మనకి ఫ్యాక్టరైజేషన్ అంటే ఫ్యాక్టరేషన్ ఫార్ములాస్ యూజ్ చేయాలి కాబట్టి ఇది ఫస్ట్ మెథడ్ ఇది ఇక్కడ ఫస్ట్ మెథడ్
ఫస్ట్ మెథడ్ లో మనం అప్లై చేస్తాం. సెకండ్ మెథడ్ చూడమ్మా, సెకండ్ మెథడ్ ఏముందా, సెకండ్ మెథడ్ లో మనకి ఇది ఫార్ములా ఏం చేసాం, సేమ్ ప్రాసెస్ మనకి కామన్ చేయడం మామూలే. 3p² - 24p ప్లస్ 36 ఇక్కడ కామన్ చేసిందంటే ఫస్ట్ 3 కామన్ చేసాం. 3 కామన్ చేస్తే ఇక్కడ p² మైనస్ ఇక్కడ 3 కామన్ చేస్తే వచ్చింది 8p ప్లస్ 32 ఇది 12 ఇక్కడ కామన్. అయితే ఇది ప్రీవియస్ సమ్ ఒకసారి చూడండి, ఇక్కడ మిడిల్ లో ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ అప్లై చేసాం. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 3 ఇంటూ దీని ఫార్ములా రేటింగ్ చేస్తుంది p² మైనస్ ఇక్కడ చూడమ్మా 8 అంటే 2 + 6 2 + 6 అయితే 8 కదా, మరి 2 6 జార్ అంతా అందువల్ల 2 + 6 ఇంటూ p ప్లస్ 2 3 జార్ ఈ ఫార్ములా కూడా అప్లై చేస్తే ఏమవుతుంది, కంపేరింగ్ విత్ ఏంటి ఫార్ములా కంపేరింగ్ విత్ ఇక్కడ x² మైనస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న టర్మ్స్ ఏంటమ్మా, వేర్ x ప్లేస్ లో ఉంది, మరి ఫార్ములా చేంజ్ అయింది కదా, మరి అక్కడ x ప్లేస్ లో ఉంది p ఉంది. అలాగే ఏ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంతమ్మా, ఏ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత 2, b ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత 6. ఫార్ములా అప్లై చేస్తే ఆ ఫార్ములా రిటర్న్ చూడమ్మా, ఏ ఫార్ములా అయితే అప్లై చేస్తున్నామో ఆ ఫార్ములా రిటర్న్ చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది. కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే x² మైనస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab ఫార్ములా రిటర్న్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు దీనికి యూజ్ చేసే ఫార్ములా x² చూడండి x మైనస్ a ఇంటూ x ప్లస్ a x మైనస్ b. అక్కడ మిడిల్ లో ప్లస్ అంటే ప్లస్ అప్లై చేసాం, ఇక్కడ మిడిల్ లో ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ x ప్లస్ a x ప్లస్ b. ఇక్కడ ఏముంది ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి x మైనస్ a ఇంటూ x మైనస్ b వచ్చింది. ఫస్ట్ సమ్ చూడమ్మా 3p² మైనస్ 24p ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ పార్ట్ చూడమ్మా x ప్లేస్ లో వాల్యూ ఎంత ఉంది p, x ప్లేస్ లో వాల్యూ p మైనస్ a ప్లేస్ లో వాల్యూ ఎంత ఉంది 2p మైనస్ మరి ప్రోడక్ట్ ఏముంది అక్కడ ఆల్రెడీ ప్రోడక్ట్ కూడా చూడాలి కదా, ప్రోడక్ట్ ఎంత ఉంది అక్కడ 3 ఇంటూ ఓన్లీ ఫార్ములా దేనికి అప్లై చేస్తాం, ఈ ఇన్సైడ్ టర్మ్ కి అప్లై చేస్తాం. ఇన్సైడ్ టర్మ్ కి ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి ఈ 3 అనేది ప్రోడక్ట్ రూపంలో అలాగ ఉంటుంది. ఇంకా ఎన్నో వాల్యూ ఉంది అక్కడ 3 ఇంటూ p మైనస్ 2 ఇంటూ p మైనస్ 6. ఇక్కడ ఈ 2 మెథడ్స్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు, కానీ యూజింగ్ ఐడెంటిటీ అంటే సెకండ్ ఫార్ములా అప్లై చేయాలి. యూజింగ్ ఐడెంటిటీ అంటే సెకండ్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఈ సెకండ్ మెథడ్ లోనే మనం ఏం చేయాలి, సమ్ చేసుకోవాలి. యూజింగ్ ఐడెంటిటీ అంటే అలా కాకుండా ఫ్యాక్టరైజేషన్ ది గివెన్ ప్రాబ్లం ఉందనుకోండి, ఈ మెథడ్ అప్లై చేసిన పర్లేదు, ఇది ఈ మెథడ్ అప్లై చేసుకున్న పర్లేదు, కానీ మీకు ఏది యూజ్గా ఉందో సూటబుల్ గా ఉందో చూసుకుని ఆ మెథడ్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ సమ్ చూడండి, నేను మనకి ఈ 6 సమ్స్ కంప్లీట్ అయ్యింది. ఏంటిది సెకండ్ క్వశ్చన్ లో థర్డ్ క్వశ్చన్ లో 6 సమ్స్ కంప్లీట్ అయింది. థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లంకి మనకి ఏం చేయాలంటే ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఏ ఫార్ములా అయితే ఆ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఏంటంటే 4 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 4 లో ఎక్స్పాండ్ ఏంటది, ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ expand each of the following using suitable agent using suitable అన్నాడు కాబట్టి ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటి చూడమ్మా సారి. ఇక్కడ ఫస్ట్ సమ్ చూడండి సారి. ఫస్ట్ సమ్ చేస్తామంటే ఏమిచ్చంటే x ప్లస్ 2y ప్లస్ 4z హోల్ స్క్వేర్. యూజ్ చేసే ఫార్ములా బట్టి మనకి ఏమవుతుంది, సమ్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి ఏముంది, ఎక్స్ ప్లస్ గివెన్ కాబట్టి గివెన్ అప్లై చేసుకుని గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏముంది అక్కడ మనకి x ప్లస్ 2y ప్లస్ 4z ఉంది, 4z హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ xyz ఉంది కాబట్టి లెటర్స్ చేంజ్ చేసుకుంటే కొంచెం మనకి కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి కంపేరింగ్ విత్ లో మనకి యూజ్ చేసే ఫార్ములా ఏంటి, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఏంటి, a ప్లస్ b ప్లస్ c. అందులో a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా చేస్తే మనకు ఉన్న టర్మ్స్ ఏంటి, వేర్ ఏ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత x, b ప్లేస్ లో వాల్యూ ఎంత 2y, c ప్లేస్ లో వాల్యూ ఎంత 4z. అందువల్ల ఏ ప్లేస్ లో x ఉంది, b ప్లేస్ లో 2y, c ప్లేస్ లో 4z ఉంది. కాబట్టి అప్లై చేస్తే ఏమవుతుంది, ఫార్ములా రిటర్న్ చేయాలి కదా. మరి ఏంటో ఫార్ములా, ఐడెంటిటీ సూటబుల్ ఐడెంటిటీ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. సూటబుల్ ఐడెంటిటీ ఫార్ములా ఏంటి ఇక్కడ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. కాబట్టి దీనికి ఉన్న ఫార్ములా చూడమ్మా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఈ ఫార్ములా సూటబుల్ గా సూటబుల్ అప్లై చేస్తున్నాను. మరి ఇక్కడ మనం అప్లై చేస్తాం కదా, మరి అప్లై చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ పార్ట్ మనం తీసుకోవాలి. కాబట్టి x ఏ ప్లేస్ లో ఉన్నది ఎంత x, b ప్లేస్ లో వాల్యూ ఎంత 2y,
అలాగే సి ప్లస్ వాల్యూ ఎంత 4z పవర్ ఎంత ఉంది హోల్ స్క్వేర్. అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ లో ఈ సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూషన్ ఏంటి ఇక్కడ ఏ వాల్యూ ఎంత x, మరి బి వాల్యూ ఎంత 2y ప్లస్ సి వాల్యూ ఎంత 4z. లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేశాను, మరి రైట్ సైడ్ పార్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఏ ఎంత x స్క్వేర్, మరి బి ఎంత 2y హోల్ స్క్వేర్, నెక్స్ట్ సి ఎంత 4z హోల్ స్క్వేర్, నెక్స్ట్ 2 ఇంటూ ఏ ఎంత x, బి ఎంత 2y ప్లస్ 2 ఇంటూ బి వాల్యూ ఎంత 2y ఇంటూ సి వాల్యూ 4z. మన లెటర్స్ అన్ని కూడా చూసుకుంటూ రిటర్న్ చేసుకోవాలి. ప్లస్ 2సి వాల్యూ ఎంత 4z ఇంటూ ఏ వాల్యూ ఎంత x. సబ్ట్రాక్షన్ చేశాను. ఇప్పుడు మల్టిప్లికేషన్ టైప్ కేర్ఫుల్ గా చేయాలి. x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ కట్ 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ కట్ 2 స్క్వేర్ y స్క్వేర్, మరి 2 స్క్వేర్ y స్క్వేర్ ఎంత అవుతుంది 4y స్క్వేర్, 2 స్క్వేర్ y స్క్వేర్ ఎంత 4y స్క్వేర్. ఇక్కడ చూడమ్మా ప్రోడక్ట్ ఉంది 4z ఉంది, మరి 4z అంటే 4 స్క్వేర్, మరి 4 స్క్వేర్ అంటే 4 4z ఎంత 16z స్క్వేర్, 16 ఎంత z స్క్వేర్. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ చేయనమ్మా 2 2z ఎంత 4 x ఇంటూ y xy. ముందు కాన్స్టెంట్స్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. కాన్స్టెంట్స్ 2 2 కాబట్టి 2 2z ఎంత 4 ఇంటూ xy 4xy, 2 2z 4 4 2 2z 4 4 4z ఎంత 16 y ఇంటూ z yz. అదనా మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ 2 2z ఎంత 4 4 4z ఎంత 16 y ఇంటూ z yz వచ్చింది. 2 4z ఎంత 8 z ఇంటూ x zx. ఇక్కడికి ఏమైంది మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది x ప్లస్ y ఇంటూ y ప్లస్ 4z హోల్ స్క్వేర్ వాల్యూ వచ్చింది. చూసారు ఇక్కడ x ప్లస్ 2y ప్లస్ 4z హోల్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 16z స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ 16yz ప్లస్ 8zx. అంటే ఒక ఫార్ములా అప్లై చేసేటప్పుడు కొంచెం చాలా కేర్ఫుల్ గా మనకి ఈ సబ్స్టిట్యూషన్ లో ఏ వాల్యూ ఎంత వచ్చింది, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఫైనల్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఈ టైప్ లో మనకి ఏముంది, ఫోర్త్ క్వశ్చన్ లో మనకి సెకండ్ పాయింట్ చూడమ్మా. ఫోర్త్ క్వశ్చన్ సెకండ్ పాయింట్ 2a మైనస్ 3b హోల్ స్క్వేర్. సెకండ్ పాయింట్ ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది మనకి, హోల్ స్క్వేర్ కాదు హోల్ క్యూబ్. హోల్ క్యూబ్ కాబట్టి హోల్ క్యూబ్ ఫార్మ్ అప్లై చేస్తారు. ఇక్కడ 2a మైనస్ 3b హోల్ క్యూబ్ కాబట్టి గివెన్ చూడండి, ఇక్కడ గివెన్ ఏముందా గివెన్ ఎక్స్ప్రెషన్ ఏముంది చూడండి. గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏంటి ఎక్స్ప్రెషన్ 2a మైనస్ 3b హోల్ క్యూబ్. మరి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇదే కానీ కంపేర్ చేసుకోవాలి కదా. కంపేరింగ్ ఫార్మ్ ఏంటి కంపేరింగ్ విత్ మనం యూజ్ చేసే ఫార్మ్ ఏంటి కంపేరింగ్ విత్ లో ఇక్కడ ఆల్రెడీ ఏబి లెటర్స్ యూజ్ చేసాం. మరి ఏబి లెటర్స్ యూజ్ చేసాం కాబట్టి ఏ ప్లేస్ లో ఇక్కడ సమ్ ఎక్స్ మైనస్ ఇది బి ప్లేస్ లో వై అనుకుంటే ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. మరి ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ తో కంపేర్ చేసుకున్నాం కాబట్టి వేర్ చూడండి ఏంటి టర్మ్స్ ఇక్కడ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్ లో వాల్యూ ఎంత 2a, ఎక్స్ ప్లేస్ లో వాల్యూ ఎంత అక్కడ 2a, మరి వై ప్లేస్ లో వాల్యూ ఎంత అక్కడ 3b. మనం ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి x ప్లస్ లో 2a వాల్యూ ఉంది, y ప్లస్ ఎంత ఉంది అక్కడ 3b ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తుంటే దానికి యూజ్ చేసే ఫార్ములా చూడమ్మా x మైనస్ y హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ y క్యూబ్. మనం జనరల్ గా వాడే ఫార్ములా ఇదే. ఇందులో x మైనస్ y హోల్ క్యూబ్ అనే ఫార్ములా మనం యూజ్ చేసే ఫార్ములా ఇదే కాబట్టి ఈ ఫార్ములాలో దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x ఎంత 2a మైనస్ y ఎంత 3b పవర్ ఎంత క్యూబ్ x వాల్యూ 2a మైనస్ y వాల్యూ 3b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్. x క్యూబ్ అంటే ఎంత అవుతుంది x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2a హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ x వాల్యూ ఎంత 2a, x వాల్యూ ఎంత ఇక్కడ 2a హోల్ స్క్వేర్ ఇంటూ y వాల్యూ ఎంత 3b, y వాల్యూ ఎంత 3b ప్లస్ 3 ఇంటూ x వాల్యూ ఎంత 2a, x వాల్యూ ఎంత 2a ఇంటూ y స్క్వేర్ ఎంత 3b హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ y వాల్యూ ఎంత y వాల్యూ 3b హోల్ క్యూబ్. ఫార్ములా వైజ్ గా రిటర్న్ చేశాను. అయితే ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు చూడండి సార్ అమ్మా ఇక్కడ 2 క్యూబ్ x క్యూబ్, మరి 2 క్యూబ్ x క్యూబ్ బట్టి రిటర్న్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు. అతనా 2 క్యూబ్ అంటే ఎంత 8. అతనా మన స్టెప్ వైజ్ గా కావాలంటే స్టెప్ వైజ్ గా యూజ్ చేసుకోవచ్చు. 2 క్యూబ్ అంటే ఎంత 8, 2 క్యూబ్ అంటే 2 2 4 2 2 4 4 2 2 2 4 వచ్చింది, 4 2 ఎంత 8. అందువల్ల 8a క్యూబ్ మైనస్ ఇక్కడ కొంచెం చూడండి 3 3 ఎంత 9, 3 3 9 ఇంటూ 3 3 9 ఇంటూ ఇక్కడ 2 స్క్వేర్ ఎంత అవుతుంది 2 స్క్వేర్ అంటే 4 a స్క్వేర్ ఇంటూ ఎంత ఉంది ఇక్కడ b ప్లస్ 3 2 ఎంత 6a, 3 2 ఎంత 3 2 ఎంత 6a. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 3 స్క్వేర్ b స్క్వేర్, మరి 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9 ఇంటూ b స్క్వేర్ అంటే 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 2 టర్మ్స్ స్క్వేర్ చేయాలి కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ b స్క్వేర్, మరి 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9 ఇంటూ b స్క్వేర్ వచ్చింది మైనస్ 3 క్యూబ్ అంటే 3 3 9 9 3 27, 3 అంటే 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి 3 3 ఎంత 9 9 3 ఎంత 27. అందువల్ల చూడండి ఇక్కడ
27 బి క్యూబ్. మన ఫైనల్ ఆన్సర్ చూడండి ఒకసారి. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందో ఇక్కడ 8 వచ్చింది. అలాగే ఉంచండి. మైనస్ 9 4 జా అంతా 36 ఏ స్క్వేర్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి ప్లస్ 6 9 జా అంతా 54 ఏ ఇంటూ బి స్క్వేర్ ఏ బి స్క్వేర్ మైనస్ 27 బి క్యూబ్. ఇక్కడతో మనకి ఏమైంది, ఈ యొక్క సమ్ మనకు కంప్లీట్ అయింది. అట్లా ఇక్కడ మనం ఏం సమ్ చెప్పుకున్నాం, ఇక్కడికి థర్డ్ క్వశ్చన్ లో సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా అనేది చాలా కేర్ఫుల్. ఎందుకంటే ఇక్కడ సింపుల్ ఇంపార్టెంట్ మెయిన్. ఫస్ట్ ఇక్కడ మైనస్ లో ఉంది కాబట్టి ఫస్ట్ మైనస్, తర్వాత ఏమొస్తుంది ప్లస్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది మైనస్. అందువల్ల ఆర్డర్ లో చేంజింగ్ అయిందంటే ఆన్సర్ అంతా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. లాస్ట్ క్వశ్చన్ గురించి లెంత్ క్వశ్చన్ లేదని చెప్పి కొంచెం చేసాను చూడమ్మా. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఫోర్త్ క్వశ్చన్ లో థర్డ్ పాయింట్ చూస్తే మనకి ఏముంది, మైనస్ 2a ప్లస్ 5b మైనస్ 3c హోల్డ్ స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ ఫార్ములా చూడండి ఏముందమ్మా ఒకసారి. ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తే గివెన్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏమవుతుంది ఫార్ములా, మైనస్ 2a ప్లస్ 5b మైనస్ 3c హోల్ స్క్వేర్. గివెన్ ఎక్స్ప్రెషన్. అయితే గివెన్ ఎక్స్ప్రెషన్ లో మనకి ఏముంది, టర్మ్స్ ఉన్నాయి కాబట్టి కంపేర్ చేసుకోవాలి. కాబట్టి కంపేరింగ్ విత్ ఏంట టర్మ్, కంపేరింగ్ విత్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. ఎందువల్ల ఇక్కడ ఆల్రెడీ ఏబిసి లెటర్స్ యూజ్ చేసాం కాబట్టి ఎనదర్ లెటర్స్ యూజ్ చేయాలి కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అప్లై చేసాం. మరి అంటే ఇక్కడ ఏబిసిలో ఉంటే XYZ అప్లై చేయండి, XYZ లో ఉంటే ఏబిసి అప్లై చేసుకోండి. అంటే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అంతే. వేర్ టర్మ్స్ ఏంటి ఇక్కడ, వేర్ టర్మ్ ఏంటి ఇక్కడ, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a, y ఈజ్ ఈక్వల్ టు 5b, z ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మైనస్ 3c. మరి ఫార్ములా అప్లై చేయండి, దాని ఫార్ములా రిటర్న్ చేయాలి కదా. ఏంటి ఫార్ములా, x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. అంటే ఫార్ములా రిటర్న్ చేసుకున్నాం. అయితే ఏ ఫార్ములా అప్లై చేద్దాం ఫార్ములా రిటర్న్ చేసుకుంటే ఈ ఫార్ములా అంతా కంటిన్యూగా ఉంది కాబట్టి నువ్వు యూజ్ చేసి ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నావు. దీంట్లోనే టర్మ్స్ ఏంటి, x ఎంత ఉంది ఇక్కడ మైనస్ 2a, మరి y వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 5b, మరి z వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మైనస్ 3c హోల్డ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ x వచ్చింది. మళ్ళీ x అంటే ఎంత మైనస్ 2a హోల్ స్క్వేర్, మైనస్ 2a అంతా హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ y వచ్చింది. y అంటే ఎంత 5b హోల్ స్క్వేర్, z ఎంత మైనస్ 3c హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x వాల్యూ ఎంత 2a, ఏ2 ఏది మైనస్ 2a మైనస్ 2a ఇంటూ y వాల్యూ ఎంత 5b. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ లో మనం సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మైనస్ 2a, y వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 5b ఉంది ప్లస్ 2 ఇంటూ y వాల్యూ ఎంత 5b ఇంటూ z వాల్యూ ఎంత మైనస్ 3c నెక్స్ట్ వాల్యూ ప్లస్ 2 ఇంటూ z వాల్యూ ఎంత మైనస్ 3c ఇంటూ x వాల్యూ ఎంత ఉంది మైనస్ 2a. అంటే సబ్స్టిట్యూట్ చేస్తే కేర్ఫుల్గా ఉన్నాం కదా దీన్ని. నెక్స్ట్ ఉన్నాం ఇక్కడ టర్మ్స్ వచ్చాను. ఇక్కడ మైనస్ ఉంది, మరి మైనస్ క్రియేట్ చేస్తే అవుతుంది ప్లస్ అవుతుంది, మైనస్ క్రియేట్ చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి మరి మైనస్ క్రియేట్ చేస్తే ప్లస్ అవుతున్నప్పుడు 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4a స్క్వేర్. నెక్స్ట్ 5 స్క్వేర్, మరి 5 స్క్వేర్ ఎంత 5 స్క్వేర్ అంటే 25, 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ b స్క్వేర్. ఇక్కడ మైనస్ స్క్వేర్ ఉంది, మరి మైనస్ స్క్వేర్ చేస్తే అవుతుంది మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ అవుతుంది. మరి 3 స్క్వేర్ ఎంత 9c స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 2 2 jar 4, 4 5 jar ఎంత 4 5 jar 20, 2 2 jar 4, 4 5 jar ఎంత 20, a ఇంటూ b ఎంత ab. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాం చూసారా కాన్స్టెంట్స్, 2 2 jar 4 వచ్చింది, 4 5 jar ఎంత 20, సింబల్ ఏంటి మైనస్, a ఇంటూ b ab. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 2 5 jar 10, 10 3 jar ఎంత 2 5 jar 10, 10 3 jar ఎంత 30 b ఇంటూ c bc. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, ఎంత ప్లస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా 2 3 jar 6, 6 2 jar ఎంత 12 c ఇంటూ a c. ఇది ఫైనల్ ఆన్సర్ మనకి. ఇక్కడ వాడు ఏమన్నాడు ఎక్స్పాండ్ చేయమన్నాడు కాబట్టి ఎక్స్పాండ్ మోడల్ వచ్చింది చూసారమ్మా. అక్కడ 3 2 ఇక్కడ ఎంత వచ్చింది 2 2 jar 4 వచ్చింది, 4 5 jar 20 వచ్చింది, 2 5 jar 10 వచ్చింది, అలాగే 10 3 jar ఎంత 30 వచ్చింది, 2 3 jar 6, 6 2 jar ఎంత 12. ఈ విధంగా మనకి ఏమవుతుంది
ఈ సమ్స్ అన్ని కూడా ఈ ఐడెంటిటీ సూటబుల్ ఐడెంటిటీ ఫార్మ్ యూజ్ చేసుకుని సమ్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి మనకి. ఫోర్త్ క్వశ్చన్ థర్డ్ పాయింట్ వరకు కంప్లీట్ అయింది. ఫోర్త్ పాయింట్ నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. చూడమ్మా, మనం ఎప్పుడైనా కూడా ఎవ్రీ డేగా ఎప్పుడు కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏమి ఉండాలి, ఫార్ములాస్ ఉండాలి. అందులో ఫార్ములాస్ గురించి ఎక్కువగా బై హార్ట్ చేయండి. ఫార్ములాస్ బై హార్ట్ చేస్తే నెక్స్ట్ క్లాస్ మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఏం చూడండి, ఎక్కడితో కంప్లీట్ అయింది.